నీకెన్ని కష్టాలున్నా, నీకెవరు సాఫ్ట్‌వేర్ ఉద్యోగం ఇవ్వకపోయినా, నీకెలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, నెవర్ ఎవర్ డిస్కస్ విత్ ఎనీవన్. సో, ఎందుకు ఈ విషయం ఇప్పుడు చెప్పాలనిపించింది మీకు. నీకెన్ని కష్టాలున్నా, నీకేం ప్రాబ్లమ్స్ ఉన్నా, నీకెవరు సాఫ్ట్‌వేర్ ఉద్యోగం ఇవ్వను, నువ్వు పక్కన వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు. ప్రయత్న లోపం లేకుండా ప్రయత్నం చెయ్యి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నేను 2016లో నా కెరియర్ స్టార్ట్ చేశాను. ఇట్ ఈస్ ఆల్మోస్ట్ 8 ఇయర్స్ నౌ. 4 ఇయర్స్ జర్నీ ఆఫ్ జాబ్ ఎంప్లాయీగా అండ్ 4 ఇయర్స్ ఫర్ ఎంప్లాయర్‌గా. అంటే ఉద్యోగం చేసేవాడుగా, ఉద్యోగాలు ఇచ్చేవాడుగా. సో, ఆల్మోస్ట్ సగం సగం జర్నీ ఉంది ఇప్పటి వరకు అయితే. సో, నాకు జాబ్ చేసేటప్పుడు, జాబ్ ప్రయత్నాలు చేసేటప్పుడు ఎవ్వరు సపోర్ట్ చేయలే. సపోర్ట్ చేయకపోగా నేను వాళ్ళకి చెప్తా అంటే నా ప్రాబ్లమ్స్ చెప్తా ఉంటే, నాకు ఇలా ఉంది, నాకు ఇబ్బంది అవుతుందంటే, వాళ్ళు సపోర్ట్ చేయడం మానేసి విమర్శించడం, ఎగతాళి చేయడం, హేళనగా మాట్లాడడం, చిన్న చూపు చూడడం అనేది చేశారు. అండ్ ఎట్ ది సేమ్ టైం బిజినెస్ చేసేటప్పుడు చాలా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఎంత హ్యూజ్ అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయంటే అది కనీసం మీ ఇమాజినేషన్ కూడా అందదు. అంత అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. అంటే పీపుల్ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే ఎవ్రీ టైమ్ ది యూస్ టు కంపేర్ విత్ అదర్ పీపుల్. స్టిల్ ఇప్పుడు కూడా, ఇప్పుడు నేను ఒక పొజిషన్లో ఉన్నాను, ఎంతో కొంత ఒక లెవెల్లో ఉన్నాను. అప్పుడు అంటే నేను వేరే ఏదో తోపని నేను చెప్పట్లా. ఇంతకు ముందు నా పరిస్థితి కంటే ఇప్పుడు నేను మెరుగైన పరిస్థితిలోనే ఉన్నాను. అది నేను చెప్పదలుచుకుంది. 2016 నేను హైదరాబాద్కి వచ్చినప్పుడు కంటే ఇప్పుడు చాలా చాలా మెరుగైన పరిస్థితిలోనే ఉన్నాను. అయితే స్టిల్ యూస్ టు కంపేర్ విత్ ఎల్డర్ పీపుల్. అంటే వాళ్ళు చూడండి ఎంత సంపాదిస్తున్నారు, ఎటు చూసిన సంపాదన, ఆ డబ్బు చూడండి, వాళ్ళు చూడండి, వీళ్ళు చూడండి ఎలా ఉన్నారు. ఇది బయట వాళ్ళు కాదండి, నాకు దగ్గర వాళ్ళే ఈ విధంగా కంపారిజన్ అనేది చేస్తున్నారు. కంపారిజన్ చేసి నా పెయిన్ ఇంకా పెరుగుతుంది దానివల్ల. అంటే నాకున్న పరిస్థితిని వేరే వాళ్ళతో కంపేరింగ్ చేస్తూ నాకు ఇంకా, అరే ఇంకా టెన్షన్, స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువైపోతున్నాయి. నేను అందుకే డిసైడ్ అయిపోయినా, నేను ఎవరి కోసం దేనికోసం స్ట్రెస్ తీసుకోదలుచుకోలేదు.